నమస్కారం. ఈరోజు మనం ఏదో కొత్త విషయం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ లేము. ఈరోజు మనం మనస్సు విప్పి మాట్లాడుకుందాం. మన లోపల, మనందరి లోపల ప్రతిరోజూ జరిగే ఒక సంఘర్షణ గురించి, ఒక మథనం గురించి మాట్లాడుకుందాం. మనందరి గుండెల మీద ఒక బరువు ఉంటుంది. ఆ బరువు పేరు కుటుంబం. అది బాధతో కూడిన బరువు కాదు, ప్రేమతో కూడిన బరువు. మన పిల్లల భవిష్యత్తును మన భుజాల మీద మోస్తున్నామనే ఒక తీయని బరువు. వాళ్ల కళ్లల్లోకి మనం చూసినప్పుడు మనం మాటల్లో చెప్పలేని ఒక వాగ్దానం చేస్తాం, నిన్ను బాగా చూసుకుంటాను అని. ఆ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం పరిగెడుతూనే ఉంటాం. మరి ఆ ప్రయాణంలో మనకెదురయ్యే భయాలు, ఆందోళనలు, వాటిని దాటి మనవాళ్ల కోసం, వాళ్లు నిలబడటానికి ఒక బలమైన పునాదిని ఎలా వెయ్యాలి, దాని గురించే ఈరోజు మన సంభాషణ. ఈ మాటలు అవును కదా, మనలో చాలామందికి ప్రతిరోజూ మనసులో ఇదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఇది పిసినారితనం కాదు, ఇది మధ్యతరగతి మనస్తత్వం కాదు, అంతకన్నా కాదు. ఇది ఒక బాధ్యతగల మనిషి పడే ఆవేదన, తన భార్యాపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి వాడి గుండెల్లో ఉండే తపనిది. ఈరోజు చేతికి వచ్చిన జీతంలో రేపు రాబోయే కష్టాన్ని ఊహించుకుని జాగ్రత్తపడటం, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, వయసైపోతున్న తల్లిదండ్రుల మందులు, వీటన్నిటి మధ్య మన సొంత కోరికలను, మన సంతోషాలను చంపుకుని వాళ్ల నవ్వులో మన సంతోషాన్ని వెతుక్కోవడం. నిజానికి ఈ భయం మనల్ని కాపాడుతుంది, అనవసరమైన ఖర్చులు చేయకుండా అడ్డుకుంటుంది. కాని కొన్నిసార్లు ఇదే భయం మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా బంధించేస్తుంది. ఏదైనా ఒక మంచి అవకాశం ఎదురుగా వచ్చినా రిస్క్ తీసుకోవడానికి భయపడేలా చేస్తుంది. ఈరోజు మనం ఈ భయాన్ని మన బలహీనతగా కాకుండా మనల్ని సరైన దారిలో నడిపించే ఒక శక్తిగా ఎలా మార్చుకోవాలో కొంచెం లోతుగా చర్చిద్దాం. రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు మనల్ని మనం అడుక్కునే అత్యంత కఠినమైన ప్రశ్న ఇది. నా పిల్లలు రేపు పెద్దయ్యాక మా నాన్న మాకోసం ఒక బలమైన పునాది వేశారు అని గర్వంగా చెప్పుకుంటారా? లేకపోతే ఆ రోజు మా నాన్న ఆ ఒక్క నిర్ణయం తీసుకుని ఉండకపోతే మా జీవితం ఇంకోలా ఉండేది అని బాధపడతారా? నేను పడుతున్న ఈ కష్టం నిజంగా వాళ్ల భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తోందా? నా జీవన విధానం, నేను బ్రతుకుతున్న తీరు, నా అలవాట్లు, నేను మాట్లాడే మాటలు, ఇవన్నీ వాళ్లకొక మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయా? ఈ ప్రశ్న మనల్ని నిలవనివ్వదు. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం వెనుక ఈ ప్రశ్న ఒక నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకోవడమే మన జీవిత పరమార్థం. ఈ ప్రయాణంలో మనం కలిసి ఆ సమాధానాన్ని వెతుకుదాం. ఈ అన్వేషణలో, ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన మజిలీల గుండా వెళ్తాం. మొదట మన గుండె లోతుల్లోకి వెళ్ళి కుటుంబమనే బంధం, దాని వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకుందాం. తర్వాత మన ఆలోచనలే మన జీవితాన్ని ఎలా శాసిస్తాయో జ్ఞానం ద్వారా తెలుసుకుందాం. ఆపైన డబ్బును మనల్ని భయపెట్టే భూతంగా కాకుండా మనకు భద్రతనిచ్చే స్నేహితుడిగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మన అంతర్గత బలం, మన అలవాట్లు మనల్ని, మన కుటుంబాన్ని ఎలా నిలబెడతాయో చర్చిద్దాం. ఆ తర్వాత ఈ సమాజంలో ఒక మంచి మనిషిగా మన పాత్ర ఏమిటో తెలుసుకుని, చివరగా ఈ 5 అంశాలను కలిపి ఒక సంపూర్ణ జీవిత మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇక మన ప్రయాణాన్ని మొదలుపెట్టుదాం. మన జీవితమనే కథకు హీరో, విలన్, రచయిత, దర్శకుడు అన్నీ మనమే కావచ్చు. కాని ఆ కథకు ప్రాణం పోసేది, ఆ కథ ముందుకు నడవడానికి కారణం మాత్రం మన కుటుంబం. మనం చేసే ప్రతి పని వెనుక, మనం పడే ప్రతి కష్టం వెనుక ఉండే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మన కుటుంబం. ఆ బంధం ఎంత మధురంగా ఉంటుందో ఆ బాధ్యత అంత బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఆ బరువు గురించి, ఆ గుండెలోని ఆవేదన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. పోషించేవాడిగా ఉండటమంటే ప్రతి నెలా జీతం తెచ్చి చేతిలో పెట్టడం మాత్రమే కాదు. అది ఒక నిరంతర యజ్ఞం. పిల్లల కళ్లల్లోకి చూసినప్పుడు మనం మాటల్లో ఎన్నో చెప్పం, కాని మనసులో అనుకుంటాం, నాన్నా, నిన్ను ఈ సమాజంలో తలెత్తుకుని బతికేలా చేస్తాను, నీకు చదువు అనే ఆస్తినిస్తాను, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వలేకపోయినా నీకు అవసరమైనది మాత్రం ఏ లోటూ రానివ్వను అని. ఇవి మనమెవరికీ చెప్పని, నిశ్శబ్దంగా మనకు మనం చేసుకున్న వాగ్దానాలు. ఈ వాగ్దానాలే మనల్ని రోజు ఉదయాన్నే నిద్రలేపి పనికి పంపుతాయి. ఇక మనతో పాటు నడిచే మన జీవిత భాగస్వామి, వాళ్ల కళ్లల్లో ఒక నమ్మకం, ఒక భరోసా కనిపిస్తాయి. ఈయన ఉన్నారు, మనకేం కాదు, ఎలాంటి కష్టం వచ్చినా చూసుకుంటారు అనే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోడానికే మన పోరాటమంతా. ఇక మనల్ని కని పెంచి మనకోసం వాళ్ల జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులు,
వాళ్ళు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పుడు, చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో అలా ఇప్పుడు మనం వాళ్ళని చూసుకోవడం మన కర్తవ్యం. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంతోషం మన బాధ్యత. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే ఏం కావాలి? భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత, మానసిక భద్రత. ఆ భద్రత కోసమే మన జీవితమంతా ఒక అన్వేషణలా సాగిపోతుంది. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. పేదవాడికి వస్తాయి, ధనవంతుడికి వస్తాయి. కాని కొందరు ఆ కష్టాల్లోనే కుంగిపోతారు. మరికొందరు మాత్రం ఆ కష్టాలనే మెట్లుగా చేసుకుని పైకి ఎదుగుతారు. తేడా ఎక్కడుంది? వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కాదు, వాళ్ల ఆలోచనా విధానంలో ఉంది. మన తలరాతను రాసేది పైవాడు కాదు, మన మెదుడులో పుట్టే ఆలోచన. ఆ ఆలోచన యొక్క శక్తి ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. మీకు ఇద్దరు స్నేహితుల కథ చెప్తాను. కిరణ్, కార్తీక్. ఇద్దరు మంచి స్నేహితులు, ఒకే కంపెనీలో ఉద్యోగం. అనుకోకుండా కంపెనీ నష్టాల్లోకి వెళ్లడంతో ఒకే రోజు ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. కిరణ్ ఇంటికొచ్చి కుప్పకూలిపోయాడు. నా బతికే ఇంత, నా టైం బాగాలేదు, ఆ మేనేజర్ నామీద పగబట్టాడు, వాడివల్లే నా ఉద్యోగం పోయింది అని భార్యమీద, పరిస్థితులమీద అరవడం మొదలుపెట్టాడు. చేతిలో ఉన్న డబ్బుతో స్నేహితులతో కలిసి తాగుతూ, కంపెనీని, ప్రభుత్వాన్ని తిడుతూ రోజులు గడపడం మొదలుపెట్టాడు. ఇది స్వల్పకాలిక దృష్టి. సమస్య రాగానే దానికి ఆవేశంగా స్పందించడం, ఇతరులను నిందించడం, భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకపోవడం. మరోవైపు కార్తీక్ కూడా చాలా బాధపడ్డాడు. కాని ఆ రోజు రాత్రి భార్యతో కూర్చుని మాట్లాడాడు. సరే, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు ఏడిస్తే ఉద్యోగం తిరిగి రాది కదా. మన దగ్గర 3 నెలలకు సరిపడా డబ్బుంది. ఈ 3 నెలల్లో నేను మార్కెట్లో అవసరమైన ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటాను. నువ్వు ఇంటి ఖర్చులు కొంచెం జాగ్రత్తగా చూసుకో. మనం కలిసి ఈ కష్టాన్ని దాటుదాం అని చెప్పాడు. మరుసటి రోజు నుంచే ఆన్లైన్లో ఒక కొత్త కోర్సులో చేరాడు. తన పాత పరిచేస్తులందరికీ ఫోన్ చేసి అవకాశాల గురించి ఆరా తీశాడు. 4 నెలలు కష్టపడ్డాడు. 5వ నెలలో అతనికి అంతకన్నా మంచి జీతంతో వేరే ఉద్యోగం వచ్చింది. కిరణ్ ఇంకా పరిస్థితులు నిందిస్తూనే ఉన్నాడు. చూశారా, ఎదురైన పరిస్థితి ఒక్కటే, కాని వాళ్ల ఆలోచన విధానం వాళ్ల జీవితాలను ఎలా మార్చేసిందో. దీర్ఘకాలిక దృష్టి అంటే ఇదే. సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా ఆలోచించి, బాధ్యత తీసుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడం. ఇది 100కి 100 పాళ్లు నిజం. ఒక రైతు తనకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో తన కొడుకుని పట్నంలో మంచి కాలేజీలో చదివించాడనుకుందాం. అది ఆ క్షణానికి చాలా కష్టమైన నిర్ణయమే. బంధువులందరూ అంటారు, తాతలనాటి ఆస్తిని అమ్ముతున్నావాని. కాని ఆ చదువువల్ల ఆ కొడుకు మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలడు. ఆ ఒక్క నిర్ణయం వాళ్ల తర్వాతి తరం తలరాతను మార్చేసింది. అలాగే ఇంకొక వ్యక్తి తనకున్న ఇంటిని అమ్మి ఆడంబరంగా నలుగురు మెచ్చుకోవాలని కూతురి పెళ్లి చేశాడనుకుందాం. ఆ తర్వాత అద్దె ఇంట్లో కష్టాలు పడ్డాడు. అది ఆవేశంలో సమాజం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయం. అది ఆ కుటుంబాన్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. అందుకే మనం తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం, అది ఆస్తికి సంబంధించింది కావచ్చు, పిల్లల చదువుకు సంబంధించింది కావచ్చు, దాని ప్రభావాన్ని 10-20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఆ ఆలోచనే జ్ఞానం. డబ్బు. ఈ పదం వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. కాని ఒక కుటుంబ పెద్దకు డబ్బు అంటే దురాశ కాదు, అది ఒక సాధనం. మన పిల్లల కలలను నిజం చేయడానికి, మన తల్లిదండ్రులకు మంచి వైద్యాన్ని అందించడానికి, మన కుటుంబాన్ని ఏ కష్టమొచ్చినా తలవంచకుండా నిలబెట్టడానికి డబ్బు ఒక ఆయుధంలాంటిది. ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో తెలిసినవాడే నిజమైన యోధుడు. ఇప్పుడు మనం ఆ ఆర్థిక యుద్ధంలో ఎలా గెలవాలో తెలుసుకుందాం. మీకొక ఉదాహరణ చెప్తాను. రమేష్ నెలకు 2 లక్షలు సంపాదించే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాని నెల చివరికి వచ్చేసరికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి ఇంకో అప్పు చేస్తూ బ్రతుకుతున్నాడు. మరోవైపు సుబ్బారావు నెలకు 25,000 సంపాదించే ఒక కిరాణా కొట్టు యజమాని. కాని అందులో 5,000 ఖచ్చితంగా దాచుకుంటూ తన పిల్లల్ని చక్కగా చదివిస్తూ రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో ఎవరు నిజమైన ధనవంతులు? నిస్సందేహంగా ఆ కిరాణా కొట్టు యజమాని. ఎందుకంటే అతని జీవితం అతని నియంత్రణలో ఉంది. ఆర్థిక వివేకమంటే ఇదే. మన డబ్బు మన మాట వినడం. మన ఆదాయం ఎంత, మన ఖర్చులెంత, మన అప్పులెంత, మన పొదుపు ఎంత, ఈ 4 ప్రశ్నలకు మన దగ్గర ఖచ్చితమైన సమాధానం ఉండటమే ఆర్థిక వివేకం. ఈ కలను నేర్చుకుంటే మన సంపాదన ఎంతైనా సరే మనం ఆర్థికంగా స్వేచ్ఛగా బ్రతకగలుగుతాం. మన ఆర్థిక జీవితాన్ని ఒక పటిష్టమైన కోటలా నిర్మించుకోవాలి. ఈ 50-30-20 నియమం ఆ కోటకు పునాదిలాంటిది. చాలా సులభం,
ఉదాహరణకు మీ జీతం 50,000 అనుకుందాం. అందులో సరిగ్గా సగం అంటే 50% 25,000 రూపాయలు మీ తప్పనిసరి అవసరాలకు మాత్రమే కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, కిరాణా సరుకులు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, పెట్రోల్ వంటివి. ఇవి లేకపోతే జీవితం గడవదు. తర్వాత 30% అంటే 15,000 రూపాయలు మీ కోరికల కోసం. వారానికొకసారి బయట తినడం, సినిమాకి వెళ్లడం, కొత్త బట్టలు కొనడం వంటివి. ఇవి జీవితానికి చిన్న చిన్న సంతోషాలను ఇస్తాయి. అవసరమే. ఇక అత్యంత ముఖ్యమైనవి చివరి 20% అంటే 10,000 రూపాయలు. ఇదే మీ భవిష్యత్తుకు రక్షణ కవచం. తెలివైనవాడేం చేస్తాడంటే జీతం వచ్చిన మొదటి రోజే ఈ 10,000ను తీసి పక్కన పెట్టేస్తాడు. మిగిలిన డబ్బుతోనే బ్రతుకుతాడు. ఈ 10,000ను ఒక రికరింగ్ డిపాజిట్లో వెయ్యడమో, ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టడమో, లేదా పాత అప్పులు తీర్చడానికి వాడడమో చెయ్యాలి. ఈ ఒక్క అలవాటు చాలు మన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేయడానికి. ఈ సామెత అక్షరాలా నిజం. మనకు తెలియకుండానే మన డబ్బును హరించేసే చిన్న చిన్న చిల్లులెన్నో ఉంటాయి. ఉదాహరణకు, ప్రతిరోజూ ఆఫీస్ బయట 30 రూపాయలు పెట్టి కాఫీ తాగడం. అదేమంత పెద్ద ఖర్చనిపించదు. కాని ఒక్కసారి లెక్కేద్దాం. నెలకు అది 900 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 11,000 రూపాయలు. ఆ డబ్బుతో మీ కుటుంబానికి ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు కదా. అలాగే మనం వాడకపోయినా ప్రతి నెల కట్టే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, అవసరం లేకపోయినా ఆఫరుందని కొనే వస్తువులు, స్నేహితులతో పందెం కాసిపెట్టే అనవసరమైన ఖర్చులు, ఇవన్నీ చిన్న చిన్న చిల్లులే. వీటన్నిటికన్నా ప్రమాదకరమైనది క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం అమౌంట్ కట్టి సరిపెట్టడం. ఆ చిన్న మొత్తం మీద చక్రవడ్డీ పెరిగి అది కొద్ది నెలల్లోనే ఒక పెద్ద భూతంలా తయారవుతుంది. కాబట్టి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో ఒక లెక్క ఉండాలి. ఈ చిన్న చిన్న లీకులను మనం అరికట్టగలిగితే మన ఆర్థిక పడవ సురక్షితంగా గమ్యాన్ని చేరుతుంది. సరే, మన దగ్గర మంచి ఆలోచనలున్నాయి. డబ్బును ఎలా వాడాలో ఒక పద్ధతి కూడా పెట్టుకున్నాం. కాని వీటిని ఆచరణలో పెట్టేదెవరు? మనమే. మనకు ఆ అంతర్గత బలం లేకపోతే ఎన్ని ప్రణాళికలు వేసినా అవి కాగితాలకే పరిమితం. ఆ బలం జిమ్కి వెళ్తే కండల్లో వస్తుంది. కాని జీవితానికి కావాల్సిన బలం క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో వస్తుంది. మన వ్యక్తిత్వం అనేది మనం ప్రతిరోజూ చేసే పనుల సమాహారమే. ఆ అంతర్గత బలాన్ని, ఆ బలమైన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఒకేసారి జీవితాన్ని మార్చేయాలని అనుకుంటాం. కాని అది సాధ్యం కాదు. గొప్ప మార్పులు ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ఉదాహరణకు, మీరు పొద్దున్నే 5 గంటలకు లేవాలనుకుంటున్నారు. కాని రోజూ 7 గంటలకు లేస్తున్నారు. ఒక్కసారిగా 5కి లేవాలని ప్రయత్నిస్తే 1-2 రోజులు చేసి వదిలేస్తారు. దానికి బదులుగా రేపు 6:45కు లేవండి. ఇది మొదటి అడుగు, ఒక చిన్న నిర్ణయం. వారం రోజులపాటు అదే సమయానికి లేవండి. తర్వాత వారం 6:30కు లేవండి. ఇలా నెమ్మదిగా మీ లక్ష్యాన్ని చేరుకోండి. రెండవది పునరావృతం. అంటే వాన వచ్చినా, చలి పెట్టినా, రాత్రి ఆలస్యంగా పడుకున్నా అలారం మోగగానే లేవాలి. పట్టు వదలకూడదు. ఇలా ఒక 40 రోజులు చేశాక ఒక అద్భుతం జరుగుతుంది. ఒక్కరోజు అనుకోకుండా 7 గంటలకు లేస్తే మీకే ఏదో తప్పు చేసినట్టు, సమయాన్ని వృధా చేసినట్టు అనిపిస్తుంది. అదే మలుపు. ఆ రోజునుంచి పొద్దునే లేవడం అనేది మీరు కష్టపడి చేసే పనిలా ఉండదు. అది మీలో ఒక భాగమైపోతుంది. అప్పుడు మీరు నేను పొద్దున్నే లేవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పరు. నేను పొద్దున్నే లేచే వ్యక్తిని అని చెప్తారు. అది మీ గుర్తింపుగా మారుతుంది. ఈ లెక్క ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ప్రతిరోజూ కేవలం 10 పేజీల పుస్తకం చదవడం ఎంతసేపడుతుంది? ఓ 15 నిమిషాలు. కాని అదే పనిని నిలకడగా చేస్తే 10 ఏళ్లల్లో మీరు 120కి పైగా గొప్ప పుస్తకాలు చదివినవారవుతారు. అన్ని పుస్తకాలలోని జ్ఞానం, అనుభవం మీ సొంతమైతే మీ ఆలోచనా విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇదే నిలకడ యొక్క మాయాజాలం. దీన్నే చక్రవడ్డీ ప్రభావం అంటారు. ఇది డబ్బుకే కాదు, మన అలవాట్లకు కూడా వర్తిస్తుంది. ప్రతిరోజు చేసే 10 నిమిషాల వ్యాయామం 10 ఏళ్లలో మనల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తుంది. ప్రతిరోజూ దాచిన 100 రూపాయలు 10 ఏళ్లలో లక్షల రూపాయల సంపదగా మారుతుంది. ప్రతిరోజు నేర్చుకున్న ఒక కొత్త మాట 10 ఏళ్లలో మనల్ని గొప్ప వక్తగా మారుస్తుంది. విజయం అనేది ఒక రోజులో సాధించేది కాదు, అది ప్రతిరోజు చేసే చిన్న చిన్న సరైన పనుల ఫలితం. ఇది ప్రతి తల్లిదండ్రి గుండె లోతుల్లోంచి ఆలోచించాల్సిన ప్రశ్న. మనం మన పిల్లలకు గంటల తరబడి చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి అని. కాని మనకొక ఫోన్ కాల్ వచ్చినప్పుడు నాన్న ఇంట్లో లేరని చెప్పు అని వాళ్లతోనే అబద్ధం చెప్పిస్తాం. ఎక్కువసేపు ఫోన్ చూడకూడదు అని వాళ్లని తిడతాం,
కాని మనం మాత్రం గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతాం. మన పిల్లలు చెవిటివాళ్లు కాదు, వాళ్ళు మన మాటలు వింటారు. కాని వాళ్లకు కళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు మన చేతలను చూస్తారు. మనం చెప్పేదానికన్నా మనం చేసేదానికే ఎక్కువ విలువ ఇస్తారు. మన పిల్లలు మనకు అద్దంలాంటివాళ్లు. మనలో ఏదుందో అదే వాళ్లలో కనిపిస్తుంది. మనం క్రమశిక్షణతో బ్రతికితే వాళ్లు క్రమశిక్షణను నేర్చుకుంటారు. మనం ఇంట్లో పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడితే వాళ్లు గౌరవాన్ని నేర్చుకుంటారు. మనం కష్టపడి పనిచేస్తే వాళ్లు కష్టపడటం నేర్చుకుంటారు. మన పిల్లలకు మనమివ్వగల అతిపెద్ద ఆస్తి మన ఆస్తులు కాదు, మన అలవాట్లు, మన వ్యక్తిత్వం. వాటిని చెప్పి నేర్పించలేం, మనం జీవించి చూపించాలి. ఒక చెట్టు తన ఫలాలను తాను తినదు, ఒక నది తన నీటిని తాను తాగదు. అలాగే మనిషిగా పుట్టిన మనం కేవలం మన గురించి, మన కుటుంబం గురించే ఆలోచిస్తూ బ్రతకకూడదు. మనం ఈ సమాజంలో ఒక భాగం. మన ఎదుగుదలకు ఈ సమాజం ఎంతో దోహదపడింది. కాబట్టి మనం కూడా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి. మన జీవితం మన ఇంటి గడపతో ఆగిపోదు. మనం భాగమైన ఈ సమాజం పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. ఆ పాత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. సహాయం అనగానే మనకు వెంటనే 100 రూపాయలు దానం చేయడం గుర్తొస్తుంది. కానీ అది సహాయంలో అతి చిన్న భాగం మాత్రమే. మీ ఊర్లో ఒక నిరుద్యోగ యువకుడున్నాడనుకోండి. అతనికి 1000 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ రోజు గడుస్తుంది. కాని అదే మీరు మీకు తెలిసిన నైపుణ్యాన్ని అతనికి నేర్పిస్తే, లేదా ఒక ఉద్యోగం ఎలా సంపాదించాలో మార్గం చూపిస్తే, మీరు అతని జీవితాంతం నిలబడేలా సహాయం చేసినట్టు. కష్టాల్లో ఉన్న స్నేహితుల దగ్గర కూర్చుని గంటసేపు ఓపికగా అతని బాధను వినడం, అది లక్షల రూపాయల కన్నా విలువైన సహాయం. మనకన్నా వెనుకున్న వాళ్ళకి ఒక అవకాశం కల్పించడం, వాళ్ళని పైకి తీసుకురావడానికి మన చెయ్యి అందించడం, ఇదే అసలైన మానవత్వం. డబ్బు అవసరమైన వారికి డబ్బుతో సహాయం చేయాలి, కాదనను. కాని అంతకన్నా గొప్ప సహాయం మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని నలుగురితో పంచుకోవడం. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మీకు అనుభవం ఉంది, మీకు సమయం ఉంది, మీకు ఓదార్చే మాట ఉంది. ఇవి డబ్బు కన్నా చాలా విలువైనవి. మనం మన పిల్లలకు కోట్లు విలువ చేసే ఆస్తులు రాసివచ్చు. కాని వాటన్నిటికన్నా విలువైన వారసత్వం మనం సంపాదించుకున్న మంచి పేరు. ఫలానా వ్యక్తి మాట ఇస్తే తప్పడు, ఆయన చాలా నిజాయితీపరుడు, కష్టంలో ఉంటే ఆయన్ని నమ్ముకోవచ్చు అనే పేరును మనం సమాజంలో సంపాదించుకుంటే అది మన పిల్లలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రేపు వాళ్ళు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నప్పుడు, మీరు ఫలానావారే అబ్బాయా, మీ నాన్నగారు చాలా మంచివారు, మీకు అప్పివ్వడానికి మాకేం అభ్యంతరం లేదు అనంటారు. ఆ మంచి పేరును నిలబెట్టుకోవాలనే బాధ్యతతో వాళ్లు కూడా నిజాయితీగా బ్రతుకుతారు. డబ్బు ఈరోజుంటుంది, రేపు పోతుంది. కాని మనం సంపాదించుకున్న గౌరవం, మంచి పేరు మన తర్వాత కూడా మన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది. అదే మనం మన పిల్లలకివ్వగల అతిపెద్ద నిజమైన సంపద. ఇప్పటిదాకా మనం కుటుంబం, జ్ఞానం, డబ్బు, బలం, సమాజం ఇలా వేర్వేరు అంశాల గురించి మాట్లాడుకున్నాం. కాని జీవితమనేది వేర్వేరు గదులు ఇల్లు కాదు. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న ఒకే ఒక గూడు. ఇప్పుడు ఈ అన్ని అంశాలను కలిపి ఒక సంపూర్ణ జీవన విధానంగా ఎలా చూడాలో అర్థం చేసుకుందాం. మన జీవిత ప్రయాణానికి ప్రారంభస్థానం, గమ్యం అన్నీ కుటుంబమే. మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు సంపాదించాలి, ఎందుకు నిలబడాలి అనే ప్రతి ప్రశ్నకు సమాధానం మన కుటుంబం. ఇది మన పునాది, మన ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం. కుటుంబమనే ఆ పునాది మీద ఇంటిని కట్టడానికి మనకు కావలసిన 3 స్తంభాలు ఇవే. జ్ఞానం సరైన దారిని చూపిస్తుంది. డబ్బు ఆ దారిలో ప్రయాణించడానికి కావలసిన భద్రతనిస్తుంది. మన అంతర్గత బలం, మన క్రమశిక్షణ ఎలాంటి తుఫాను వచ్చినా ఆ ఇల్లు కూలిపోకుండా నిలబెడుతుంది. మరి ఆ ఇంటికి పైకప్పు, అదే సమాజం. మనం మన కుటుంబం కోసం నిర్మించుకున్న ఈ బలమైన కోటలో మనం ఒక్కరమే ఉండలేం. మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఆ కోట తలుపులు తెరిచినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. మన ఇంటికి ఒక అందాన్ని, పూర్తిత్వత్వాన్ని ఇచ్చేది సమాజమే. చూసేరా, ఇవన్నీ వేర్వేరు కాదు. పునాది లేకుండా గోడలు నిలబడవు, గోడలు లేకుండా పైకప్పు ఉండదు. అన్నీ కలిస్తేనే అది ఇల్లు. అలాగే కుటుంబం, జ్ఞానం, డబ్బు, బలం, సమాజం అన్నీ కలిస్తేనే అది పరిపూర్ణమైన జీవితం. వీటన్నిటినీ సమన్వయంతో నడిపించడమే ఒక సంపూర్ణ, అర్థవంతమైన జీవితం. కుటుంబం పట్ల బాధ్యత మనల్ని జ్ఞానాన్ని సంపాదించేలా ప్రోత్సహిస్తుంది. ఆ జ్ఞానం డబ్బును సరిగ్గా వాడే వివేకాన్నిస్తుంది. ఆర్థిక స్థిరత్వం మనకు మానసిక బలాన్ని, క్రమశిక్షణను ఇస్తుంది.
ఆ బలంతో మనం సమాజానికి సేవ చేయగలుగుతాం. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక జీవన చక్రం. ఇదే జీవన విధానం. ఈ ఒక్క ప్రశ్నతో ఈ సంభాషణను ముగిస్తున్నాను. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం, అలవర్చుకునే ప్రతి అలవాటు, పలికే ప్రతి మాట, అది కేవలం మనది కాదు. అది మన పిల్లల భవిష్యత్తుపై మనం వేస్తున్న ఒక సంతకం. మనం వాళ్ళకెలాంటి వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాం? అప్పులు, ఆందోళనలనా? లేక ఆత్మవిశ్వాసం, విలువలు, ఒక మంచి పేరు అనే సంపదనా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం వేసే అడుగు సరైన దిశలో పడితే మన రాబోయే తరం తలెత్తుకుని జీవిస్తుంది. ఈ ఆలోచనలు మీతోనే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.